అంటే ఆ లవ్ స్టోరీ కూడా ఎలా ఉందంటే మాకు విలేజ్ సైడ్ ఒకసారి ఎలా ఏదో కోచింగ్ అంటారు అనమాట, కంప్యూటర్ నేర్పిస్తామని కోచింగ్ వచ్చేది. సో అంటే గవర్నమెంట్ నుండి వచ్చేటప్పుడు అందరం అప్లికేషన్ పెట్టి వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ వెళ్ళింది కోచింగ్ కోసం కాదు, చుట్టుపక్కల ఊర్ల నుండి అమ్మాయిలు వస్తారు. బట్ మీది ఎలా ఉందంటే కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అంటే కొంచెం ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేటట్లే ఉంది కదా. అది లవ్ స్టోరీ అయితే అసలు మాస్ లేదు, క్లాస్ లేదు భయ్యా. మా లవ్ స్టోరీ అందరు కనెక్ట్ అవుతుంది. అది వెరీ యూనివర్సల్. మేము కలుసుకునే విధంగా మీరు ఇప్పుడు అన్నట్టు కంప్యూటర్ నేర్చుకుంటూ ఇది కలుసుకునే, అది మీరు ఒకటి అనుకుంటున్నారు కానీ సినిమాలో వేరే ఉంది. అది అది మీరు సినిమా చూడండి. బట్ ఆ సీక్వెన్స్ కలుసుకునేది గమ్మత్తు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఏ పాయింట్ నుంచి అయితే ఇష్టపడతామో ఆ సిచ్యువేషన్ కూడా గమ్మత్తే. సో మాకు చాలా హెల్ప్ అయింది ఒక తెలుగు అమ్మాయిలో ఉండడము. అండ్ స్టోరీకి లవ్ స్టోరీ హైలైట్ అని అందుకే. ఓకే. అండ్ డైరెక్టర్ గారి విషయం కూడా చూసుకుంటే ఈ రోజుల్లో యూత్ కి ఏం కావాలో గట్టిగా ఇక్కడ ఎక్కించినట్టున్నారు. ఎందుకంటే 2.5 minutes 3 hours తీస్తే రోజులు పోనే చూడట్లేదు. సో చక్కగా క్యూట్ గా 2 hours 5 minutes 2 or 10 minutes అనుకుంటా. మై బేసిక్ థాట్ ఏంటంటే సినిమా ఎంగేజింగ్ ఉందనుకోండి 3 గంటలు చూపించినా చూస్తారు. అవును. సినిమా బాగాలేదనుకోండి ఫస్ట్ హాఫ్ కే లేచి వెళ్ళిపోతారు కూడా. అవును, చాలా అంతే కదా. సో లైన్ లెంత్ తోటి పని లేదు. సినిమా ఎంగేజింగ్ ఉంటే ఇప్పుడు మన యానిమల్ 3 hours 40 minutes 3 hours 25 minutes చూడలేదా? నేనైతే యానిమల్కి వెళ్ళింది అది అనుకోనే వెళ్ళా. అర్జున్ రెడ్డియే లెంతీగా తీసాడు, సందీప్ రెడ్డి వంగ గారు. ఇప్పుడు ఇది కూడా లెంతీగా అనుకుంటాడంటే ఆయన అలా అనుకుంటున్నాడా, చూసారు కాబట్టి చూస్తారా అనుకుంటున్నాడా, లేకపోతే ఇది ఉందా నిజంగానే ఎంగేజింగ్ ఛాలెంజ్ అని నేను ఐ వాంట్ టు సీ ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎంగేజింగ్ ఆర్ నాట్ అనుకొని వెళ్ళి కూర్చొని చూసా. ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు వీఆర్ గ్లూడ్ టు ద స్క్రీన్. ఫస్ట్ హాఫ్ అయిపోవడం ఇంటర్వెల్ యూజువల్లీ 1 hour కి బయలాజికల్ గా కూడా తెలుస్తుంది. 1 hour 40 minutes కో 45 minutes కో వస్తుంది ఇంటర్వెల్. వీఆర్ లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ సెకండ్ హాఫ్. అట్లుంది సినిమా. అవును, ఫస్ట్ హాఫ్ కి క్లైమాక్స్ చూపించినట్టు పెట్టారు, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అని. సో అసలు అమేజింగ్. అది అట్లా తీయగలిగితే టైం కి ఇది లేదన్న, మన ప్రెసెంట్ టైం లో జరుగుతున్నదే చెప్తున్నా కదా. అండ్ రైట్ అన్న, ఈ మూవీస్ వరకు చూసుకుంటే ఎక్కువగా విలేజ్ సైడే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది, ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పీపుల్స్ ఓన్లీ సాటర్డే సండే అంటే చూస్తారు. బట్ మూవీ సైడ్ అదే మన విలేజ్ సైడ్ చూడాలంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సింది వెళ్తారు, ఇండివిజువల్ గా ఎప్పుడు వెళ్ళలేరు. సో అలాంటి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక సినిమా బాగాలేకపోతే డిసప్పాయింట్ తో చాలా మంది వస్తారు. సో మన మూవీ చూడడానికి వెళ్ళే వాళ్ళకి అన్న నేను ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పాల్సింది, నేను ఓన్లీ మన సినిమా ఎవరు చూసినా బాగుంటుందని నేను చెప్తున్నా. మా వైశాలి హీరోయిన్ చెప్తుండింది, ఫ్యామిలీ ఆడియన్సెస్ కి, యూత్ కి, ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకి, జాబ్ వచ్చిన వాళ్ళకి, అంటే ఒక 18 years నుంచి 38-48 years వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు. అందరికి అంటే వీళ్ళకి ఓపిక ఉంటుంది థియేటర్కి వెళ్ళడానికి అని నేను 48 అంటున్నా. 58 వాళ్ళు చూసినా కూడా వాళ్ళకు కూడా నచ్చుతుంది సినిమా. మూవీ మంచి ఎమోషన్స్ ఉన్నాయి, అందరికి రిలేట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. నాకు మా మమ్మీ ట్రాక్, నాకు మా నిగల్ రవి గారు ఆయన మామ అనుకుంటున్నారు, లేకపోతే మా ఫాదర్ అనుకుంటున్నారు, అనగా నాకు ఫ్రెండ్. నేను అదే అంటున్నా, అది డిఫరెంట్ ఉంది సినిమాలో, డిఫరెంట్ ఫ్రెష్ కాంటెంట్ ఉంది. సూపర్. సో తప్పకుండా మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు ఏంటి దీని కథ ఏంటి అన్నది. చూడండి, అందరు వెళ్ళి చూడొచ్చు. క్లీన్. ఇంకోటి వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ సర్టిఫికెట్ బికాస్ ద మూవీ ఈజ్ 100% క్లీన్. అండ్ మీకు ఒకప్పుడు ఇంత క్లీన్ గా ఉండేవి కదా సినిమాలు అని కూడా రోజులకి వెళ్ళిపోతాం అయితే. కానీ అంటే ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, మీ గెటప్ చూసినా చాలా క్లీన్ గా కనిపిస్తుంది, దాన్ని చెప్పవలసిన లేదు. అండ్ ఈ మొత్తం క్యారెక్టర్ లో చూసుకుంటే మీ క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్ మీకు బాగా ఇంపాక్ట్ అనిపించింది? ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ మోయిన్ క్యారెక్టర్, నాకు ఫ్రెండ్ గా చేసిన మోయిన్ క్యారెక్టర్. హీఈస్ వెరీ అవుట్ గోయింగ్ ఫెలో. నాకు 4 years గా తెలుసు, మాకు ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా మంచి ఫ్రెండ్షిప్. అది ఆన్ స్క్రీన్ ఆ కెమిస్ట్రీ కూడా పనికొచ్చింది, చాలా బాగా బయటకు వచ్చింది. మా ఎనర్జీ గివ్ అండ్ టేక్ ఈజ్ అమేజింగ్. మీరే చెప్తారు, నేను నాకు ఇట్లా చెప్తుంటేనే ఇది అనిపిస్తుంది భయ్యా, ఎందుకంటే అందరూ అన్ని సినిమాలకి ఇట్లానే చెప్తారు కదా. సో నేను చెప్పుకోవడం నాకు కూడా ఇదిగా ఉంది, వీడు ప్రమోషన్ చెప్తున్నాడేమో అని. బట్ మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అభినవ్ అని చెప్తే ప్రమోషన్ కోసం అని ఎవరు అనుకోరు, ఎందుకంటే మనం ప్రమోషన్ చేయాలంటే డిఫరెంట్ గా చాలా చేయొచ్చు. యూఆర్ రైట్. బట్ అదొకటి. అలీరేజా క్యారెక్టర్, ఇప్పటివరకు అలీరేజా అని ఇలాంటి క్యారెక్టర్లు చూడాలి. చక్రపాణి గారు ఇప్పటివరకు ఒక నిస్సహాయ ఫాదర్ టైప్ క్యారెక్టర్స్ వచ్చేవి.
అలీ రేజా క్యారెక్టర్, చక్రపాణి గారి క్యారెక్టర్, నా క్యారెక్టర్, వి త్రీ ఆఫ్ అస్ ఇట్ ఇస్ స్టీరియో టైప్ ని బ్రేక్ చేసుకొని చేస్తున్న క్యారెక్టర్స్ ఈ మూడు. అండ్ అలీ రాజా గారు కూడా బిగ్ బాస్ తర్వాత అతనికి పెద్దగా సక్సెస్ కూడా రాలేదన్నారు. సో ఈ సినిమా ద్వారా ఇంకో గుర్తింపు 100% గుర్తింపు వస్తుంది ఆయనకి. ఆయన హీ వాజ్ ఆల్సో టెల్లింగ్ మీ, నేను ఈ సినిమా షూట్ చేసేటప్పుడు 3-4 షూట్ చేస్తున్నాను, అన్నిటికంటే ఈ సినిమా ముందు రావాలరా అని నేను కోరుకుంటా ఉండే. యూ విల్ సీ, రేపు చూస్తారు మీరు, యూ విల్ నో వాట్. నేనే చెప్తాను ఖచ్చితంగా. అండ్ సాంగ్స్ విషయం చూసుకుంటే సంజీవ్ టీ థామస్ అని ఏఆర్ రెహమాన్ గారి దగ్గర లీడ్ గిటారిస్ట్. సూపర్. సో ఆయనకి నార్మల్ గురువు కాదు కదా ఆయన. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. హలో అమ్మాయి అన్న పాట విన్న వాళ్ళందరూ దే వర్ వెరీ హ్యాపీ దట్ డే. మంచి మెలడీ, మంచి మెలడీ. చాలా రోజులు ఆ ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఇచ్చేవాళ్ళు, ఎప్పుడో వచ్చేవి. ఇప్పుడు అలాంటి మెలడీ ఎక్కువ రావట్లేదు. ఇది మంచి మెలడీ. నెక్స్ట్ మేము ఇంకో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం, ఇంకొక సాంగ్, అది కూడా మంచి ఇన్స్పిరేషనల్ గుడ్ సాంగ్. బాగా ఇచ్చాడు మ్యూజిక్ సంజీవ్ థామస్. దీనికి రాసిన లిరిక్స్ కిట్టు విసుప్పర్గడ ఎప్పటి నుంచో రాస్తున్నాడు సినిమాలకి. ఈ లిరిక్స్ ఆర్ వెరీ గుడ్, అమేజింగ్. నా కలర్ ఫోటోలో ఆ పాట తరగతి గది దాటి అది అక్కడ నాకు నిజంగా నచ్చింది. నేను ఫస్ట్ టైం సాంగ్ లిరిక్స్ మీద పట్టించుకోవడం. నేను యూజువల్లీ బీట్ మీద వెళ్తా. చిరంజీవి గారే అనేసారు ఒక్కొక్క సాంగ్ ఏంది అనేసి. ఈ సాంగ్స్ కూడా చాలా బాగా రాశాడు. శామ్యూల్ అబీది బీజిఎం. ఓకే, బీజిఎం కి మీరు చూస్తారన్నా, రేపు చూడండి మీరు, కథకి తగ్గ బీజిఎం. ఊరికే ఎత్తాలి దింపేయాలి అన్న బీజిఎం, కథకి తగ్గ బీజిఎం ఇచ్చాడు. అవి థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు థ్రిల్లింగ్, లవ్ ఉన్న సీన్స్ ఉన్నప్పుడు లవ్ బీజిఎం, గొడవలు జరుగుతున్నప్పుడు గొడవ బీజిఎం, అట్లా చాలా మంచి వేరియేషన్ ఇచ్చాడు ఆయన. ఏదో కొట్టేశారని కాకుండా దేనికి తగ్గట్టు ఉంటది, మంచి క్యారెక్టర్ ఉంటది బీజిఎం కి కూడా. అది అలా మా డిఓపి సిద్ధు పిసి శ్రీరామ్ సార్ దగ్గర పనిచేశాడు. 10-15 సినిమాలు చేశాడు ఆయన దగ్గర. ఇంక చెప్పాలా, మేము స్విట్జర్లాండ్ ప్యారిస్ కి వెళ్ళలే సినిమా. మేము ఇక్కడ హైదరాబాద్ ఏటూరు నగరంలో షూట్ చేసాం. బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు మాకు. ఇంకెవరు, మన ఆఫ్ కోర్స్ ఎడిటర్ రవితేజ, అందరికి తెలిసిందే. హీఈస్ వెల్ నోన్, హీ డిడ్ అన్ అమేజింగ్ కట్. మా డైరెక్టర్ తిరుపతి. అంటే ఇప్పుడు తిరుపతి గారి కోసం వద్దాం. అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక స్టోరీ అనుకునేటప్పుడు విజన్ లో వేరే ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్ వచ్చేసరికి వేరేలా మారుతుంది. సో మీరు అనుకునే డే 1 లో ఉన్న అనుకునేది ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి అలాంటి అవుట్పుట్ వచ్చింది? లేదు భయ్యా, మేము అదే, మాకు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను పక్కకి వెళ్ళి తిరుగుతో మాట్లాడింది ఇది. ఓకే, బాగా వచ్చింది కదా అంటే, బాగా వచ్చింది అన్న, మీరు కూడా బాగా చేశారు, నువ్వు కూడా బాగా చేసావు, ఇగో ఇదే నేను నువ్వు బాగా చేసావు ఉండవు, నువ్వు నన్ను బాగా చేసావు ఉండవు, ఇది కాదు మనకు కావాల్సింది, మనకి ఇది నిజంగా బాగా వచ్చిందా లేదా, ఇమ్మీడియట్ గా ఏమన్నా టెస్ట్ ఆడియన్స్ కి ఒకసారి చూపిద్దాం అనుకొని చూపించి, ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి మన సురేష్ సార్ చూసారు సినిమా. ఆయన చూసి ఆయన అన్నది ఇదే మాట, ఫీల్ క్యారీ అయింది అభిను, మంచి సినిమా తీశారు ఇది. ఆయన యూజువల్లీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ క్రిటికల్. ఆయన మాట అన్న నాకు పెద్ద ఎంకరేజ్మెంట్, మా టీమ్కే ఇట్ వాజ్ బూస్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్. సో విత్ ఫీల్ అనేది వచ్చిందంటే అక్కడ సినిమాకి ప్రాణం వచ్చినట్టే కదా. నేను అందుకే చెప్తున్నా భయ్యా, నేను మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. మీకు ఇది నచ్చకుండా అయితే ఉండదు సినిమా.